మాంసం ఇచ్చే గొర్రెట జన్యు సవరణ ద్వారా సృష్టించిరట దాన్ని. ఇక న్యాచురల్ ఏడుంది అంటే అది కోస్తే ఎన్ని కిలోలు వెళ్తుంది, 100 కిలోలు వెళ్తుందో మరి ఎన్ని కిలోలు వెళ్తుందో బాగా పెరుగుతుంది అనమాట. జన్యు పరంగా దాన్ని సృష్టిస్తున్నారట. ఇక ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ ద్వారా సృష్టించడంలో జమ్మూ కాశ్మీర్లోని షేర్ ఏ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు విజయం సాధించారట. అందులో ఇది భారత్లో తొలి జన్యు సవరణ గొర్రె. చరిత్రాత్మక మైలురాయట. గొర్రెల కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్ జన్యువును సవరించడం ద్వారా వారు దీన్ని సాధించగలిగారు. 4 ఏళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశువైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా నాయకత్వం వహించారు. జన్యు సవరణ ద్వారా 30% ఎక్కువ మాంసం వస్తుందట. అంటే న్యాచురల్గా పెంచితే 30 పెంచిన దానికంటే ఈ జన్యు సవరణ చేయడం ద్వారా, జీన్ ఎడిటింగ్ చేయడం ద్వారా ఇంకొక 30% ఎక్కువ వస్తుందట. ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రెట జన్యు సవరణ ద్వారా సృష్టించిరట దాన్ని. ఇక న్యాచురల్ ఏడుంది అంటే అది కోస్తే ఎన్ని కిలోలు వెళ్తుందో, 100 కిలోలు వెళ్తుందో మరి ఎన్ని కిలోలు వెళ్తుందో బాగా పెరుగుతుంది అనమాట. జన్యు పరంగా దాన్ని సృష్టిస్తున్నారట. ఇక ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ ద్వారా సృష్టించడంలో జమ్మూ కాశ్మీర్లోని షేర్ ఏ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు విజయం సాధించారట. అందులో ఇది భారత్లో తొలి జన్యు సవరణ గొర్రె. చరిత్రాత్మక మైలురాయట. గొర్రెల కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్ జన్యువును సవరించడం ద్వారా వారు దీన్ని సాధించగలిగారు. 4 ఏళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశువైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా నాయకత్వం వహించారు. జన్యు సవరణ ద్వారా 30% ఎక్కువ మాంసం వస్తుందట. అంటే న్యాచురల్గా పెంచితే 30 పెంచిన దానికంటే ఈ జన్యు సవరణ చేయడం ద్వారా, జీన్ ఎడిటింగ్ చేయడం ద్వారా ఇంకొక 30% ఎక్కువ వస్తుందట.